యవన కాలంలో మనం ఉన్నప్పుడు తిమోతి వలె ప్రార్థించాలంట. హల్లెలూయా. 2 తిమోతి 2:22 ఒక్కసారి చదువుదామా. యవనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయుడై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడును. ఆమేన్. హల్లెలూయా. ఏంటంట? నీవు నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, పవిత్ర హృదయములై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. హల్లెలూయా. మన సహవాసం ఎవరితో ఉండాలి? పరిశుద్ధులతో మనము సహవాసం చేసినట్లయితే మనం ఎక్కువగా ప్రార్థన చేయగలుగుతాము. ఆ పరిశుద్ధ సహవాసము కలిగి మనం ఉన్నట్లయితే మనం ఏమేమి నేర్చుకుంటామంటే మనము నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానాన్ని మనము నేర్చుకోగలుగుతాం. హల్లెలూయా. తిమోతి వలె మనము నేర్చుకోవాలి. తిమోతి అంట యవనేచ్ఛల నుండి పారిపోయి అంట ఆయన పరిశుద్ధులతో సహవాసం చేసిందంట. ఆయన ఆత్మ సంబంధమైన వారితో సహవాసం చేసినట్ట. లోకంలో ఎవరితో సహవాసం చేయలేదు. ఆయన పాస్టర్లతోని, మంచి మంచి భక్తులతోని, దేవుని పిల్లలతోని సహవాసము చేస్తూ దేవుని యందు, మనుషుల యందు మంచి జ్ఞానము పొందుకుంటూ ఆయన ముందుకు కొనసాగుతూ ఉండేవాడు తిమోతి. మరి అలాంటి పరిశుద్ధ జీవితాన్ని చేస్తూ మనం ప్రార్థన చేయాలంట. హల్లెలూయా. ఎంత బాగుంది చూడు. మీరు యవనేచ్ఛల నుండి పారిపోండి అని అంటున్నాడు. అంటే ఈ లోకము నుండి, ఈ లోకము కార్యాల నుంచి, ఈ లోకములో ఇచ్చే సంతోషముల నుండి, వీటి నుంచి మీరు పారిపోండి. పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా మీరు ఉండండి అని అంటున్నాడు. హల్లెలూయా. ఏ హృదయము కలిగి ఉండాలి మనము? పవిత్ర హృదయము, పరిశుద్ధ హృదయమును కలిగి మనము దేవుని సన్నిధికి రావాలి. ఆ పరిశుద్ధ జీవితము చేస్తూ మనము ప్రార్థనలో ఏకీభవించినట్లయితే ఆయన మన ప్రార్థన అంగీకరిస్తాడు. హల్లెలూయా. సమూయేలు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో ఉండుటకు ఇష్టపడ్డాడు. ఆయన సన్నిధిలో కనిపెట్టి ఉంటున్నాడు. ఆయన మాటని వినటకు ఆయన చెవులు యొగ్గి ఉన్నాడు గనక, ఆయన సన్నిధిలో ఆ విధంగా నిలిచి ఉన్నాడు గనక సమూయేలు వలె మనం కూడా ఒక ఆశ, ఒక తృష్ణ కలిగి మనం జీవించాలి. అదే విధంగా తిమోతి వలె మనము ఒక పరిశుద్ధ సహవాసము చేస్తూ మనం ప్రార్థనలో అడుగులు ముందుకేయాలి. హల్లెలూయా.